మెట్టుగుట్ట పైన మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేం వెతికింది కాళీమాత కోసం. ఆ శిలారూపం కూడా కాళీమాతనే పోలి ఉంది. అమ్మవారు అనుకునే పూజలు కూడా చేశాం. కొంతమంది అర్చకులకు ఈ వీడియోని పంపగా వాళ్ళు తీక్షణంగా పరీక్షించి కాళీమాత కాదని అష్టభైరవులలో ఒకరై ఉండొచ్చని సమాధానం ఇచ్చారు. చేతుల్లో కత్తి, కపాలం, త్రిశూలం, డమరుకం, ఒంటి నిండా నాగ సర్పాలతో పాదాలు దక్షిణం వైపు చూపిస్తూ దర్శనమిచ్చారు నాగభైరవ స్వామి. మెట్టుగుట్టలో నాగభైరవ స్వామిని వెలికి తీయడం నా ఒక్కడి వల్ల అయితే అయ్యే పని కాదు. మా కడిపికొండలోని యువతంతా హిందువుల మధ్య ఐక్యతను పెంచడం కోసం, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం ఏ పార్టీతో ప్రమేయం లేకుండా అందరూ ఒక్కటై కడిపికొండ సనాతన సేన అనే సైన్యాన్ని స్థాపించారు. ఇది మా ఒక్క గ్రామం తోటి ఆగిపోకూడదు, ప్రతి గ్రామంలో జరగాలని కోరుకుంటున్నా. కాలభైరవ స్వామి, కాళీమాత చూడడానికి భయంకరంగా కనిపిస్తారు, కానీ మనస్ఫూర్తిగా వాళ్ళని ప్రార్థిస్తే ప్రసన్నమవుతారు, మోక్షాన్ని ప్రసాదిస్తారు. కాలభైరవ స్వామిని మేం బయటికి తీసుకురాలి, ఆయన రావాలనుకున్నాడు, మళ్ళీ మనతో పూజలు అందుకోవాలనుకున్నాడు, మన నిలయాల్ని, గ్రామాన్ని, ప్రాంతాన్ని, ఈ దేశాన్ని శత్రు మూకల నుండి రక్షించాలనుకున్నాడు. ఎందుకంటే కాలభైరవ స్వామి క్షేత్ర పాలకుడు. ఉగ్రదేవతా మూర్తులు భయంకరంగా కనిపించేది మనల్ని భయపెట్టడానికి కాదు, మనలోని భయాల్ని పోగొట్టడానికి. ఓం నమః శివాయ.